మహాభారతం మహాభారతం మహాభారతం. వాగ్దేవి ఉవాచ. ఒక మంచి మాట. ఆజ్ఞా కీర్తి పాలనం బ్రాహ్మణానాం దానం భోగో మిత్ర సంరక్షణంచ యేషామేతే షడ్గుణాన ప్రవృత్తాః కో అర్థస్తేషాం పార్థివోపాశ్రయేణ. దుర్మార్గులను శిక్షించడం, సన్మార్గులను రక్షించడం, మంచి కీర్తిని సంపాదించడం, బ్రాహ్మణులు గురువుల యొక్క ఆజ్ఞను పాటిస్తూ పరిపాలించడం, దానము ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అనే విచక్షణ కలిగి ఉండడం, చక్కని విహారయాత్రలు చేయడం, సకల భోగాలను పొందగలగడం, ఆపదలో ఉన్నవారిని స్నేహితులను కాపాడడం వంటి గుణాలు లేని రాజులను సేవించుట వలన ఏమాత్రం లాభం లేదు. శుభం భవతు. ముత్తాతగా నా మాటను మన్నిస్తావో, ఈ వృద్ధుడి మాటలు మన్నించటం ఏమిటి అని పెడచెవిన పెడతావో నీవే నిర్ణయించుకో. నీ నిర్ణయం భరతవంశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అది తేల్చుకో, అదే తేల్చుకో. బాగుంది తాత, బాగుంది. ఆత్మ సన్యాసాన్ని దేహ సన్యాసాన్ని స్వీకరించిన మీరు జరుగుతున్నది జరగబోతున్నది చూస్తూ ఊరుకోవాలే గాని అడగకుండానే సలహాలివ్వటం అనుచితమవుతుంది. సన్నాసుల సహన్మాసుల మాటలు అంగీకరించడానికి ఈ రారాజు సిద్ధంగా లేడు. ఆభిజాత్యపరుడు అభిమానధనుడు అయిన ఈ సుయోధనుడు బలిలా ప్రవర్తించి బలి కావడానికి సిద్ధంగా లేడు. అన్న మాట కోసం, అనుకున్న మాట కోసం ఆభిజాత్యాన్ని వీడను వీడను వీడను. వారిద్దరు పాండవులు 5గురు, మేము 100గురం, వెరసి 107గురం. పంచుకోదలిస్తే ఎవరికి ఎంత వస్తుంది? అసలు ఏకఛత్రాధిపత్యంగా ఒకే ఛత్రం క్రింద సిరి సంపదలతో పాడి పంటలతో వర్తిల్లుతున్న ఈ అఖండ భారతావనిని ముక్కలు చెక్కలు చేయడం ఏ మేరకు సమంజసం? భిన్న సంస్కృతులతో విభిన్న సంప్రదాయాలతో అనేక జాతుల సమ్మిళితమైన ఈ అఖండ భారతావనిని ఖండఖండాలుగా చేసి ముక్కలు ముక్కలుగా చేస్తే ప్రజలు ఎన్ని ఇక్కట్లకు గురవుతారో ఒక్కరైనా ఆలోచించారా? స్వార్థపరుడైన రారాజు భాగాన్ని పంచి ఇవ్వలేదన్న అపవాదు ఒక్కటే మిగులుతుంది గాని అఖండ భారతావనిని ముక్కలు ముక్కలు చేశాడన్న అపకీర్తిని మూట కట్టుకోవడానికి నేను సాహసించను. కాదు కూడదని సార్వభౌముడు కూడా నీ పక్షాన చేరితే నేను నా 100గురు తమ్ముళ్ళం ప్రాయోపవేశం చేసి ప్రాణాలైనా వదులుతాం గాని ఈ రాజ్యాన్ని ముక్కలు గానివ్వం. మా శవాల మీద నడిచి అమంగళం ప్రతిహత మగుగాక. ఏమిటి నాయనా ఆ మాటలు? మాటలు కాదు తల్లి, ఇవి జరగబోవు చేతలు. రాజ్యాన్ని ముక్కలు చేయడం రాజుకు సమ్మతము కాదు, అది ప్రజాభీష్టము కాదు. నీటి మూటల వంటి ఇన్ని మాటలెందుకు రారాజా? శాంతం శాంతం. కృష్ణ, అంధులైన మా బావగారు ధృతరాష్ట్రుల వారికి సింహాసనార్హత పరిపాలనా దక్షత లేదని తెలిసి కూడా మనుధర్మాన్ని ధిక్కరించి ఎదిరించిన రాజేంద్రుల తలలు తెగనరికించి పాండురాజు మా బావగారికి ఈ కురువంశ సింహాసనాన్ని కట్టబెట్టాడు. అలా కట్టబెట్టిన నాడు అన్నా, కేవలం ఇది నీ మీద అభిమానంతో నిన్నీ అవిభాజ్య కురు మహాసామ్రాజ్యానికి చక్రవర్తిని చేస్తున్నానే గాని నీ అనంతరం నా సంతానంలో పెద్దవాడికే ఈ సింహాసనం దక్కాలని, దక్కి తీరాలని ఈ కురుకుల ప్రపితామహుల ముందు, ఈ కురువృద్ధుల ముందు చెప్పలేదు. చెప్పిన జాడలు లేవు. దీన్ని బట్టి చూస్తే పాండురాజు శాశ్వతంగా కురుసింహాసనంపై
అధికారం వదులుకున్నట్టే అని తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే కురువంశానికి పెద్దవాడైన ధృతరాష్ట్రుడు, వారి వెనుక వారి కుమారుల్లో పెద్దవాడైన సుయోధనుడే కురువంశ సింహాసనానికి అర్హుడవుతాడే గాని కురు పాండవులలో పెద్దవాడైనంత మాత్రాన యుధిష్ఠిరుడు రాజ్యార్హుడు కాడు కాదాలడు అన్న ధర్మ సూక్ష్మం నీకు తెలియదా, తెలియనిదా? ఇన్ని మాటలెందుకు మామా? సమరము సేయరే బలము సాలిన నలుగురు సూచుచుండ పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచుచూ ఊరకుందురే మమతయు గొంకు మానము అవమానము సిగ్గును లేని వారి నెయ్యము తగునయ్య భూమిపతులందరూ నవ్వరటయ్య సంధి చేసినన్. కృష్ణ, పాండవుల పరాక్రమాతిశయాల గురించి విని నీ బెదిరింపులకు అదిరి గుండె నిబ్బరం సడలి ఆభిజాత్యపరుడు అభిమానదండుడైన ఈ సుయోధనుడు అర్ధరాజ్యమో 5 ఊళ్ళో పంచి ఇచ్చాడన్న అపవాదు తలకెత్తుకోవడం నాకిష్టం లేదు. నీవన్నట్టు నా పినతండ్రి పాండు భూపాల కుమారులు పరాక్రమవంతులేని, నాడు ద్రౌపది వస్త్రాపహరణం నాడు చేసిన ప్రతినలు తీర్పు సమర్థులేని, అరివీర భయంకరులేని, రణానికి మరణానికి వెనుదీయని వారేని సమరమే చేసి సగపాలు కాదు, కురు సింహాసనాన్ని స్వాధీనం చేసుకోమను. భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల ముందు అంగ వంగ కళింగ గూర్జర సింధు సౌరాష్ట్ర ఛేది అందక మత్స్య దేశాల రాజన్యుల ముందు సామంత మహీపాల దండనాయక పురప్రజలతో నిండిన నిండు పేరోరగంలో చెప్తున్నాను, 5 ఊళ్ళు కాదు కదా, సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వడానికి సుయోధనుడు సిద్ధంగా లేడని మా మాటగా పాండవులను హెచ్చరించు. అలాగే సుయోధన, నీ అభీష్టమే నెరవేరుతుంది, రణమే జరుగుతుంది. కానీ మరొక్క మారు నా మాట ఆలకించు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోవు. ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా. నా పలుకుల విశ్వసింపుము, విపన్నులలో కులకావు మెల్లరన్. రారాజా, దూతగా వచ్చినవాడు సాధ్యమైనంత వరకు సంధి చేయడానికి ప్రయత్నించాలే కాని సమరానికి ప్రోత్సహించకూడదు. అకారణ రణం అయిన వారిని, ఆత్మీయులని, బంధువులని బలి తీసుకుంటుంది. ఎంతటి అవమానాలకు గురి చేసినా ఏనాడు కోపించని పెదబావ, అజాత శత్రువు, ధర్మమూర్తి అయిన యుధిష్ఠరుడి ఆగ్రహం కట్టలు తెంచుకున్న నాడు గ్రహాలు తలక్రిందులు కాక తప్ప. 7 సాగరాలు ఉవ్వెత్తున పోటెత్తక మానం. నువ్వు ఏ కర్ణుని చూసుకొని కారణం లేని ఈ రణానికి సిద్ధమవుతున్నావు. ఆ కర్ణులు 10,000 మందైన యుధిష్ఠిరుడి కోపాగ్నికి శలభాల వలె మాడిపోక తప్ప. పంచమవేదం ప్రపంచ పంచామృతం
అఖిల శాస్త్ర నిఖిల మంత్ర యంత్ర తంత్ర నిర్మితం సకల కళా సలలితం సత్యతత్వ సహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం శ్రీమద్భగవద్గీతా చైతన్యమహితం మహాభారతం మహాభారతం మహాభారతం